ఓం నమో భగవతే రుద్రాయ. భగవాన్ బ్రాహ్మణ ప్రియ. భగవంతుడు బ్రాహ్మణుడంటే చాలా ఇష్టమని వేదాలు ఘోషిస్తున్నాయి. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయమాత్మమే శుద్ధ్యంతాం అని వేదం చెప్తున్నది. అన్నం వల్ల ప్రాణం నిలబడుతుంది, అలాగే ప్రాణం వల్ల వేద విజ్ఞానం వస్తుంది, ఆనందంగా ఉంటారు. ఇది వేదం చెప్తున్నది. అలాంటి వేద పురుషులైనటువంటి బ్రాహ్మణోత్తములకి మన ఈ అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం గతంలో కూడా భద్రాచలంలో అయితేనేమి, అలాగే శ్రీశైలంలో అయితేనేమి, ఈ మహాక్షేత్రం కాశీక్షేత్రంలో అయితేనేమి గత 30 సంవత్సరాలుగా మేము ఈ ప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తున్నాం. ఇక్కడ ప్రతి చోట కరిమణ సత్రము అంటే అక్కడ బ్రాహ్మణులకి చక్కగా శుద్ధిగా చక్కగా ఇంట్లో చేసేటువంటి విధానంగా బ్రాహ్మణ భోజన వంటల విధానంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మన ఇంట్లో తిన్న విధంగా ఇక్కడే మంచి సేవలు అందిస్తున్నారు, మంచి అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. వారికి ఈ యొక్క కరివణ సత్రం ఏదైతే ఉందో అన్నప్రసాద సత్రం, వారు ఇలా నిత్య సేవల్లో ఉంటూ ఈ యొక్క బ్రాహ్మణ పోషణ అనేది చాలా విశేషమైనది. ఇలాంటి సేవ మరెక్కడ మనం చూడలేము. అందులో బ్రాహ్మణులుగా ఉండి మన వంటకాలు మన తిళ్ళు కావాలని చూస్తారు. పై హోటల్స్కి వెళ్తే అలాంటివి ఏర్పాట్లే ఉండవు, మడి ఆచారం అసలేముండవు. అవన్నీ కూడినటువంటి దివ్య సత్రంగా కరివెన సత్రం మాకు మాలాంటి బ్రాహ్మణులందరికీ కూడా నిత్యం ఆతిథ్యం ఇస్తున్నది. ఇలాంటి కరివెన సత్రం వారికి, యాజమాన్యానికి బ్రాహ్మణ ఆశీర్వచనం వారందరికీ ఉండాలని వారికి ఈ సందర్భంగా కాశీ మహాక్షేత్రంలో మేము స్వీకరించాము. ఇలాంటి పుణ్యఫలాలన్నీ కూడా వారికి, వారి సంస్థకి, అలాగే ఇలాంటివి ఎన్నో వేల సంవత్సరాలు నిత్యం ఇలాంటి సేవలు చేయించాలని కరివెన సత్రం వారికి ఆశీర్దిస్తూ ఓం నమో అన్నపూర్ణాయ నమః.